హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వంకాయ కారం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. వంకాయలతో మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. అందులో ద బెస్ట్ అండ్ టేస్టీ వంకాయ ఫ్రై గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా 1/2 kg వంకాయల్ని ఇలా సన్నగా పొడుగా కట్ చేసి ఉప్పు వేసిన వాటర్లో వేసి తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టీ స్పూన్ల పల్లీలను తీసుకుని దోరగా వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు బాగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇదే ప్యాన్లోకి మరో 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. 2 టీ స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలను వేసి ఫ్రై చేయండి. ఇందులోనే 6-7 ఎండుమిరపకాయల్ని, 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క వేసి ఫ్రై చేయండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేయండి. ఫస్ట్ వీటిని ఇలా గ్రైండ్ చేశాక ఇందులోనే పల్లీలను వేసి కాస్త బరకగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా మసాలా రెడీ చేశాక ఇదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుని వేడి చేయండి. పోపు దినుసులను అన్నిటినీ కొన్ని వేయండి. అంటే 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి ఫ్రై చేయండి. ఇందులోనే కట్ చేసిన ఉల్లిపాయల్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా ఒక 50% ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి ఫ్రై చేయండి. పోపు బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపాక కట్ చేసిన వంకాయల్ని వేయండి. కొన్ని ప్రాబ్లమ్స్ వలన ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి వంకాయల్ని లో ఫ్లేమ్లో మెత్తగా ఉడికించండి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. మీరు కావాలంటే తెల్ల వంకాయ ప్లేస్లో నల్ల వంకాయను కూడా తీసుకోవచ్చు. వంకాయ ఇలా మెత్తగా ఉడికించిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసిన మసాలా పొడిని వేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసి బాగా కలపండి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే, సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పల్లి కారం రెడీ అయిపోయింది. ఇలా చేసిన వంకాయ వేపుడు అన్నంలోకి చాలా బాగుంటుంది. మనం ఎప్పుడూ కూడా వంకాయ కర్రీ లేదా గుత్తి వంకాయ చేసుకుంటూ ఉంటాం. ఓసారి డిఫరెంట్గా ఎంతో టేస్టీగా ఇలా వంకాయ వేపుడును ట్రై చేయండి. చాలా టేస్టీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వంకాయ వేపుడు రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.